హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు అయితే కరీంనగర్కి వెళ్ళి వస్తున్నా. ఇంటి దగ్గర చిన్నోళ్ళని అయితే ఉంచే వచ్చిన, తేజును దీపును. నేను ఒక్కదాన్నే కరీంనగర్కి వెళ్ళిన. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కదా, ఇక్కడైతే బస్ ఫెసిలిటీస్ బాగుంటాయి. అందుకోసమని నేను వెళ్ళిన మళ్ళీ తొందరగా వచ్చేస్తున్నా. ఇటు వెళ్ళినా అంటే హాస్పిటల్కి వెళ్ళిన. చెల్లెకి హెల్త్ బాగాలేకుండే చూపెట్టడానికి అయితే హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాం అని అంటే చెల్లి అటువైంది, నేను ఇటు వస్తున్నా. ప్రజెంట్ అయితే నేను ఒక్కదాన్నే వస్తున్నా. చూడండి మా విలేజ్. ఇద్దరు ఇంటి దగ్గర ఉంచిపోయినా బాబున్న తమ్ముడు అవుతున్నాడు. బాబు ఇప్పుడే పొలం దగ్గరికి పోయిండట. హరిగాడు ఒక్కడే ఉన్నాడు. మా తమ్ముడు వాళ్ళు ఆడైతే ఏమన్నా చిన్నగా అల్లరి చేసిన జయ్యం అనాలని ఘోరంగా బెదిరిస్తాడు. ఇప్పుడైతే వాళ్ళు ఎట్లున్నారో ఏం ఆడుతుర్రో తెలియదు. ఇంటికి పోయిన తర్వాత చూపిస్తే అలా పొజిషన్ ఎట్లుందో. ఇక్కడ ఏంటంటే బస్ ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. బట్ ఏంది అంటే నడవడం బాగా దూరం. స్టేజ్ దగ్గర 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి. మార్నింగ్ అప్పుడు మధ్యాహ్నం అయితే 1కి 12కి అట్లా వెళ్ళిన. ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు, అందుకోసమని కెమెరా ఆఫ్ ఆన్ చేస్తున్నా. ఎందుకంటే రోడ్ మీద కదా, అందరు నేను మెదిలిన ప్లేస్ కదా, అందుకోసమని అందరు వస్తూ ఉంటే చీకటి వస్తుంది. ఎండకు అది మొత్తం కెమెరా అనేది బ్లాక్ అవుతుంది. ఇంటికి వెళ్తున్నా ఫ్రెండ్స్. దాన్ని నడవడం కొంచెం దూరమే ఉంటుంది. మంచిగా మెయిన్ రోడ్కే ఉంటుంది, కానీ ఇళ్ళు అన్నీ ఊరు పెద్ద ఉండి కొంచెం లోపలికి అయితే ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఎట్లా చేసిరో ఏమో. మా తమ్ముడిని అయితే మస్తు భయపడకుండా ఉంటారు, ఎందుకంటే ఆడు ఘోరంగా గదిరిస్తాడు కాబట్టి తింటారు. ఊర్లో ఇదేంటిది అంబేద్కర్ గుర్తుపట్టిరా? అంబేద్కర్ విగ్రహం. అది మెయిన్గా మిడిల్ ఉంటుంది. స్టేజ్ దగ్గరికి ఇక్కడికైతే మిడిల్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తా. అంటే స్టేజ్ దగ్గరకు ఇక్కడికి మిడిల్లో ఉంటుంది. ఇంకా సగం వెళ్ళాలి, నేను నడుచుకుంటూ వెళ్ళాలి. చిట్టి పిల్లలు ఏం చేస్తారు? బయటనైతే ఎవ్వరు లేరు. ఏం చేస్తారు? లోపల వాయిస్ మాటలు వినిపిస్తున్నాయి. డోర్ పెట్టిరు. ఇలా సర్ప్రైజ్ ఇద్దాం. డోర్ పెట్టిరు. ఏం చేస్తురా? వన్ ఏం చేస్తుండ? ఏమన్నావా? గుడ్ బాయ్. ఇద్దరికి వేస్తున్నావా? మరి డోర్ క్లోజ్ చేసి పెట్టుకున్నారు. అవునా? మామన్లా వండుకున్నాడా? ఏం తెలియ. ఇలా ఆడుకున్నారా? రా పొద్దున బెదిరేలేగా, కొట్లాడిరేమన్నా? ఇవన్నీ ఇవేంటి? ఓహో గవ్వా కొన్ని కాచి ఆడుకునేటియా? సరే అన్నం అయితే తిన్నారు. ఎగ్ వేసిరా? అన్నం అయితే తిను, అన్నం అయితే తిను. తీసుకొచ్చిన అన్నం తిను. చెప్పలే, అన్నం అయితే తిన్నారు. మధ్యాహ్నం తినలేవచ్చు కదా? మధ్యాహ్నం తినలే. నువ్వు తిన్నావా? అయ్యో, పప్పు వచ్చిండా? వచ్చిపోయిండా? సరే అన్నం అయితే తిన్నారు బెట్ట.
అవునా సరే అన్నం వేయాలి నాన్న తమ్మునికి తమ్ముడు ఒక్క పని చేస్తలేడా అయ్యో తమ్ముడు వెళ్తలేదు ఇంకా ఒక్క పని చేస్తాడు అవునా ఇద్దరు తినాలి గుడ్ బాయ్లు కావాలి ఆ కూర నట్టు ఇంకొంచెం వేయనానే మొత్తం వేసిండట గదే ఉందట కలుపుకో ఎగ్గుంది అట్లా ఎగ్గుంది నువ్వు కలుపుకుంది నువ్వు అట్లా ఒక్క కడ కలపకు కలుస్తుంది అన్నయ్య కూడా ఇద్దరు కలిసినట్టు వేసిండు కొంచెం నోట్లో పెట్టిన ఒక్క ముక్క నోట్లో పెట్టు థ్యాంక్ యూ నాన్నగారు మంచిగా ఎగ్ బుక్క పెట్టి అన్నం తింటురు ఫ్యానా వన్ అంటే అది ఫ్యాన్ ఒక్కటే పని చేస్తుంది ఏ ఫ్యాన్ పని చేస్తుంది అదేమో పిడుగు పాటుకు అది ఖరాబ్ అయిపోయింది ఫ్యాన్ మా ఫ్యాన్ సరే వెళ్ళి పెట్టుకోకూరి బాబు దీప్తాన్ని దిల్పసంద్ చేస్తే పైన అదంతా తిన్నాడు అదడ కేక్ ఎత్తున్నట తినపోయినా మళ్ళీ కేక్ ఎందుకు అది ఎందుకు అన్నం తిని సగం సగం ఇచ్చి పెట్టిరు ఇద్దరు కేక్ అయితే కానీ అట్లే డైరెక్ట్ తినపోయినావు లోపల అంత పైన అంత లోపల దడ పెట్టినా అంటే ఇది తినవా ఇది తినవా కేక్ చేసుకొని తింటావా ఇంకా తమ్ముడు ఎట్లా తింటుండ ఎటువై తమ్ముడు ఎటువైనా తమ్ముడు ఎడ కూర్చున్నావు షిట్టులు ఓహో ఇక దీపి ఇట్లా కుక్కలు తిరుగుతున్నాయి కోళ్ళు తిరుగుతున్నాయి అన్నయ్య కేక్ ఎడ ఎత్తుండు నువ్వేమో ఇట్లా ఎత్తున్నావు అన్నయ్య కేక్ అట అది ఇదేమో ఇట్లా ఎత్తున్నావు ఎందుకు బాగుందా దిల్పసంద్ అని తీసుకొస్తే వాళ్ళు కేక్ ఎత్తురు వాళ్ళు ఇప్పి పెడుతురు పైన తింటారు కేక్ చేసినావు అది అబ్బా కేక్ వేసిండు దిల్పసంద్తో ఎట్లా వేసిండో చూపిస్తాగండి మొత్తం కేక్ అంటే కేకే రెడీ అయింది దిల్పసంద్ కేక్ అది కేకే రెడీ చేసిండు తేజబాబు కటోర్లు ఒత్తి 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 ఓన్లీ గ్రీన్ చెర్రీసే ఉన్నాయి రెడ్డి అయినాయి వీళ్ళు కోడి పిల్లలు అటు ఇటు ఇంట్లోనే తిరుగుతున్నాయి కలర్ఫుల్ గ్రీన్ చెర్రీస్ కలర్ఫుల్ కనబడుతున్నాయి ఏం చేస్తావు దాంతో కట్ చేస్తావా ఆగో 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 మనకి ఒయ్యో 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 ఒయ్యి అవన్నీ తీసుకున్నావా కొంచెం చూడకపోతే ఎత్తుకొని ఉరుకాడు తొందర పట్టుకోపోయినా నాని తొందర పట్టుకోపోయినావా లేకపోతే అది మొత్తం తినేసి ఇప్పుడు కట్టి అందుకోపోతే ఆ జూలే మళ్ళా చూస్తే కూడా ఆగపు దిల్పసంద్ తినగానే కేక్ ఉరికొచ్చింది అమ్మో లోపల పెట్టేసుకున్నారా కోతుల బాధనైతే ఫుల్ ఉంది ఇక్కడ ఇది కొంచెం మిస్ అయింది లేకపోతే చూస్తా కేకు బీకు దిల్పసంద్ కేక్ అన్నీ తినేస్తుండేది ఏ మగ్గి చూ 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 అది నన్నే బెదిరిస్తుంది చూ 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 నన్నే బెదిరిస్తుంది నాను చూ ఏ ఎట్లా మీదికి ఎవరికి వస్తుంది కదా అంకి అది ఎట్లా చూసుకుంటా పోతాను
ఏ జాంకాయలు అన్నీ తెంపుకుంటున్నావు మాకు లేకుండా అబ్బో ఎక్కడ కూర్చున్నావు జామకాయలు అన్నీ తెంపి పడేస్తుంది అది ఒక జామకాయ తెంపి మంకి ఒకటే 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 గద్దెంపి గద్దెంపి ఒక జామకాయ తెంపిస్తే మంకి ఓ లడ్డు మంకి లడ్డు మంకి బుడ్డు మంకి అది ఎట్లా తినేస్తుంది దాని మూతి ముసలి నక్కలు ఉన్నది దాని మూతి ముసలి నక్కలు ఉన్నది మరి ఏంది పెట్టిన అది ఎట్లా పట్టుకున్నది కాలుతో చేత్తో ఏ ఠిట్ మమ్మీ పెడగడ్డ తీసుకోగా చిన్నగా అమ్మో ఎట్టుందట్టగా కట్టుంతే ఏం రాదు మీది కురకత్తుంది ఎట్లా చూస్తుంది అది ఉరకత్తుంది అది మో అది పోయేటట్లేదు ఇక ఉండరు ఎక్కువసేపు ఉంటావా ఇంకేమైనా కాయలు ఉన్నాయని వెతుకుతుంది అది ఇక ఉండు.